హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేనైతే ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం అంటే ఇది నా ఓన్ రెసిపీ అని చెప్పాలి. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అదే స్వీట్ కార్న్ రైస్. టమాటా రైస్ తెలుసు, పుదీనా రైస్ తెలుసు, పల్వా రైస్ తెలుసు. ఈ స్వీట్ కార్న్ రెసిపీ ఏంటి? ఈ స్వీట్ కార్న్ రైస్ ఏంటి అంటారా? చెప్పేస్తాను చూడండి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఇంత అంత అని కాదు, మీకు సరిపడంత కొంచెం ఆయిల్ తీసుకోండి. తర్వాత నెయ్యి కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు హోల్ మసాలాస్ తీసుకోవాలి. ఈ మసాలాస్ ఏంటంటే మరీ ఎక్కువ స్పైసీనెస్ కాదు, కొంచెం నార్మల్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగేసేసి, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తీసుకోండి. మీకు ఇష్టమైతే మీరు దీంట్లో బీన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే కూడా మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ మారుతుంది. ఇంకా దీన్ని కొంచెం సేపు నూనెలో అలా అలా తిప్పుతా ఫ్రై చేయండి. ఎక్కువ ఏమి వద్దు, నార్మల్ సిమ్లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. దీన్ని ముందుగానే గింజలు గింజలుగా తీసి పెట్టుకోండి. ఏం ఉడక పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గానే తీసేసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసేసి దీంట్లో వేసేసుకోండి. దీంట్లో మన రెసిపీ అంతా స్వీట్ కార్న్తోనే ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 3 కండ్లు యాడ్ చేసుకున్నాను పెద్దవి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో నిజంగా సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదు, ఎందుకంటే స్వీట్ కార్న్ గింజలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి సపరేట్గా కర్రీ వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే కర్రీ వండుకున్నాను, ఆ వీడియో కూడా నేను లాస్ట్లో వేసి చూడండి. ఇంకా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట, ముందుగానే గిన్నెలో పెట్టుకొని. ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ అయితే 4 గ్లాసెస్ వాటర్ కావాలి. మీరు ఉప్పు కూడా ఇలా వాటర్లోనే వేసేసుకోండి. తర్వాత మీరు టేస్ట్ చూసి, కొంచెం టేస్ట్ చూస్తే తెలిసిద్ది మీకు సరిపోయిందా లేదా అని. ఒకవేళ తగ్గితే కనుక మీరు మళ్ళీ ఇప్పుడే చూసేసుకోవాలి, రైస్ వేసిన తర్వాత అయితే అవ్వదు. ఈ బాస్మతి రైస్ని నేను ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను ముందుగానే, 2 గ్లాసెస్ రైస్ని. ఇంకా మరుగుతున్న నీళ్ళల్లో ఈ రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఇంకా మధ్యలో ఎప్పుడు కదపకుండా మంచిగా ఒక లిడ్ అనేది పెట్టేసేయండి గట్టిగా, ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా. ఏంటంటే ఆవిరి వల్లే మంచి టేస్ట్ వస్తుందన్నమాట, ఏదైనా పలవకైనా ఎలాగ స్వీట్ కార్న్ రైస్ కన్నా. ఏంటంటే ఆవిరి వల్లే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి తీసి చూడండి కుక్ అయిందా లేదా అని చెప్పి. నాకైతే ఇంకొంచెం తడిగా ఉన్నట్టు అనిపించింది, అందుకని మళ్ళీ లిడ్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూశాను, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఈ మాత్రం సరిపోతుంది. ఆవిరి ఇంకా ఉంటుంది కాబట్టి ఒకవేళ కవర్ అయిపోయిద్ది కదా తర్వాత కన్నా అని చెప్పి నేను అలా ఉంచేసాను. నేనైతే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకున్నాను, మీ ఇష్టం, మీరైతే స్కిప్ చేసుకుంటే చేసుకోండి. నేనైతే 2 కలర్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. చూడడానికి కూడా పిల్లలు ఇష్టపడుతూ తింటారు కదా, చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఎందుకంటే వెంటనే వేడివేడిగా తీస్తే ఏమైందంటే రైస్ అనేది కొంచెం విరుగుతుంది, కొంచెం ఒక 10 మినిట్స్ పక్కన పెడితే బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ ఇక్కడ అయిపోయింది. నేనైతే ఇప్పుడు మీకు చికెన్ కర్రీ కూడా చూపిస్తున్నాను. ఈ కర్రీలో నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ కోసం. ఇక చికెన్ మంచిగా వాష్ చేసేసుకుని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకున్నాను. నేను పసుపు కర్రీలో వేసుకుంటున్నాను, అందుకని చెప్పి నేను దీంట్లో ఓన్లీ కారము, ఉప్పు మాత్రమే వేసుకున్నాను. ఇంకా కళాయి కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోండి. మనము చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. ఒక టిప్ ఏంటంటే చికెన్కి ఉప్పు, కారం కొంచెం పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక ఒక 1 అవర్ అలా పెట్టుకుంటే మంచి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు కొంచెం మెత్తగా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా హీట్ అయిన ఈ ఆయిల్లో ఈ పేస్ట్ వేసేసి దీంట్లో నేను పసుపు దీంట్లోనే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను అక్కడ పీసెస్లో అయితే ఏమి వేసుకోలేదు. ఇంకా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని దాంట్లో వేసుకోండి. ఇంకా 20 మినిట్స్ దాన్ని కదపకండి, సిమ్లో పెట్టేసేసి అలాగా మూత పెట్టేసి ఉంచేసేయండి. తర్వాత చికెన్ మీరు ఇట్లా కదుపుకుంటూ ఉండండి ఒక 20 మినిట్స్ తర్వాత. మీకు ఫ్రై కావాలంటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఏం చేయొద్దు, సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో ఇంకా ఫ్రై చేసుకుంటూ సిమ్లో ఉంచుకోండి. లేదు కొంచెం మాకు గ్రేవీగా కావాలంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ కూడా చక్కగా కర్రీలాగా అయ్యేంత సరిపడానే పోసుకోండి, ఎక్కువేం వద్దు.
ఇంకా చికెన్ మనకి సరిపడంత గ్రేవీ అయిందో లేదో చూసి దాన్ని బట్టి మీరు దించేసుకోండి. ఇలా లాస్ట్‌లో మసాలా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు. నేను ఇంకా కొత్తిమీర వేయలేదు. మీరుంటే గనుక వేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో గానీ, ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ రైస్‌లో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్